సపోజ్ ఫుడ్ ఛానల్కి స్వాగతం. మీకు మా ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్ కావాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని తర్వాత ఉండే బెల్ సింబల్ క్లిక్ చేయండి. నా పేరు రాంబాబు అండి, మాది రావులపాలెం. నేను యూట్యూబ్లో చూసి ఖాదర్ వలి గారి కొన్ని ఫాలో అవ్వాను. నాకు బాగా రిజల్ట్ బాగా కాబడ్డది. అందులో నాకు షుగర్ ఉంది. షుగరు ఎప్పుడు 200 పైనే ఉండేది. అలాంటిది ఇది వాడిన తర్వాత 40 రోజులు కంటిన్యూగా వాడిన తర్వాత ఎప్పుడు చూసినా 145 140 రేంజ్లోనే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ కూడా 140 ఉందండి. అది కాకుండా నాకు హార్ట్కి సంబంధించి దానికి కూడా ఉపయోగం అన్నారని ఈ సిరిధాన్యాలు వాడుతూ ఈ రసాలు తాగమన్నారండి. ఆనపకాయ రసం ఒకటి, కీరదోసకాయ రసం ఒకటి, బూడిద గుమ్మడికాయ రసం ఒకటి. ఈ 3 తాగే మాత్రం చాలా బాగా రిజల్ట్ కాబడ్డది. ఎందుకంటే మాది 6 స్టైల్ బిల్డింగ్ అండి. నేను 2 స్టైల్కి వెళ్ళినప్పుడు నాకు ఉగురుపు వచ్చేది. అలాంటిది 4 స్టైళ్ళు ఎక్కినా కూడా ఉగురుపు రావట్లేదు ఇది తాగాక. ఇది మంచి రిజల్ట్. ఇది నా అనుభవపూర్వకంగా చెప్తాను. ఖాదర్ వలి గారి ఈ సిరిధాన్యాలు వాడడం చాలా మంచిదే. సంపూర్ణ ఆరోగ్యం అన్నారు, కరెక్ట్. అది నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. హలో ఫ్రెండ్స్, చూసారుగా సిరిధాన్యాల గురించి జనాల అభిప్రాయాలు. ఇక మనం మన కుకింగ్ వీడియోలోకి వచ్చేద్దాం. ఈ వీడియోలో మనం సిరిధాన్యాల్లో ఒకటైనటువంటి ఊదలతో అన్నం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ ఊదలని ఇంగ్లీష్లో బార్న్యార్డ్ మిల్లెట్స్ అని కూడా అంటారు. ఈ ఊదల వల్ల చాలా ఉపయోగాలే ఉన్నాయి. ఇవి లివర్, కిడ్నీల సమస్యలు తగ్గించడానికి, కొలెస్ట్రాల్ తగ్గించడానికి, కామెర్లు తగ్గడానికి, ఇలా చాలా వాటికి ఉపయోగపడతాయి. ఈ ఊదల అన్నం తయారు చేసుకోవడానికి ముందుగా 1 కప్పు ఊదలను తీసుకుని వాటిని నీటితో 1కి 2 సార్లు బాగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న ఊదల్లో 1కి 3 కప్పుల నీళ్లు పోసి ఒక 6 గంటల సేపు నానబెట్టండి. ఇలా నానబెట్టిన ఊదలను మనం ఏదైతే నీటితో నానబెట్టుకున్నామో అదే నీటితో స్టవ్ మీద పెట్టుకుని వండుకోండి. మీరు ఈ అన్నాన్ని వండుకునేప్పుడు మొత్తం 3 కప్పుల నీటిని ఒకటేసారి వేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఈ ఊదలను నానబెట్టడానికి వాడిన 3 కప్పుల నీళ్లలో 2 కప్పులు తీసుకుని ముందు ఆ నీటిని వాడుకుని ఆ నీటితో ఇంకా ఉడకలేదు అనుకుంటే గనక మిగతా నీటిని వాడుకోవచ్చు. డాక్టర్ ఖాదర్ వలి గారు చెప్పిన దాని ప్రకారం ఈ సిరిధాన్యాలను మన స్టీలు పాత్రల్లోనూ లేదంటే మట్టి పాత్రల్లోనూ వండుకుంటే మంచిది. స్టీలు పాత్రలో వండుకుంటే మీరు దీన్ని ఎప్పటికప్పుడు కలియబెడుతూ అడుగంటకుండా చూసుకోండి. మధ్యలో 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే అన్నం స్టిక్కీగా అవ్వకుండా ఉంటుంది. మధ్య మధ్యలో కొంచెం అన్నం చేతిలో తీసుకుని అది ఉడికిందో లేదో తెలుసుకోవచ్చు. ఇలా ఊదల అన్నం ఉడికింది అనుకుంటే ఆ అన్నాన్ని స్టవ్ మీద నుండి దింపేసుకోవచ్చు. మనకి ఊదల అన్నం రెడీ. మనం వరితో చేసుకునే అన్నంలో ఏవైతే కూరలు వేసుకుని తింటామో ఆ కూరలు అన్నీ కూడా ఈ అన్నంలో వేసుకుని తినవచ్చు. కానీ కొంచెం నెయ్యి వేసుకుని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ ఊదల అన్నం ట్రై చేసి ఎలా ఉందో ఈ క్రింద కామెంట్స్ రూపంలో రాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.